హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మి మష్రూమ్ బిర్యానీ తయారు చేశాను. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ దీనికి సంబంధించిన సామాన్లన్నీ చూడండి. ఈ సామాన్లను రెడీ చేసుకోండి. మష్రూమ్ కూడా. నెక్స్ట్ బిర్యానీ తెప్పలు తీసుకోండి. నెయ్యి ఆయిల్ వేసుకోవాలి. ఇందులో లవంగాయ, దాల్చిన చెక్క, లవంగాయ, మిరియాలు ఇవన్నీ వేసుకోవాలి. బిర్యానీకి సంబంధించిన సామాన్లన్నీ ఇవ్వండి. ఈ దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టమాటా, జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అవి ఫ్రై అయిపోయాక మష్రూమ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవడం. బాగా ఫ్రై మష్రూమ్ ఏమో బాగా మగ్గాలి. మగ్గిపోయి ఇప్పుడు చూడండి, ఇప్పుడు పసుపు, కారం, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడర్, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ బాగా మగ్గాలి. మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసాక ఇగోండి పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు కూడా వేసాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ ఇవి ఒక పావు గంట ముందు నానబెట్టాను. ఇవి నేను 2 గ్లాసులు వేసుకున్నాను బియ్యం. చూడండి, బాగా కలపాలి. ఇవి 2 గ్లాసులు బియ్యంకి 4 గ్లాసులు వాటర్ పోయాలి. చూడండి, 4 గ్లాసులు వాటర్ పోస్తాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని వీటిపైన మనం ప్లేట్ మూత పెట్టుకోవాలి. చూడండి, ప్లేట్ పెట్టానుగా. ఇప్పుడు ప్లేట్ మూత తీసి చూసాక చూడండి పొంగొచ్చింది కదా. ఇప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లీలో పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ మూత తీసి చూడడమే. మన బిర్యానీ రెడీ. మష్రూమ్ బిర్యానీ రెడీ. ఎమ్మి మష్రూమ్ బిర్యానీ ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి, ట్రై చేయండి. బాయ్.